నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి. నేను ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములకి నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకి నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో నేను స్మరించుకుంటున్న భాగం శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి. ఓం శ్రీ గురుభ్యో నమః. అది 2007 సంవత్సరం శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద శని ఆదివారాల్లో అన్నదానం చేయడం మొదలుపెట్టిన సంవత్సరం. ఆ సంవత్సరం ఒకసారి శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరంకు ఒక దంపతులు వచ్చారు. వారికి 60 సంవత్సరాల పైనే ఉంటుంది వయసు. వారికి ఉన్న సమస్య ఏమిటంటే, వారి భార్య కొద్ది రోజులుగా ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆయన భార్య ప్రవర్తనలో అంటే ఉండి ఒక్కసారిగా పెద్ద పెద్ద కేకలు పెడుతుంది. చేతిలో ఉన్న వస్తువులు విసిరికొట్టడం, కింద పడి దొరలడము అన్నీ చేస్తూ ఉంటుంది. అతనికి ఏమి చేయాలో తెలియలేదు. వారికి 2 సంతానం, 2 ఆడపిల్లలే. వారికి వివాహం కూడా చేశారు. వారు జీవితాల్లో ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడ వ్యవసాయం చూసుకుంటూ ఉంటారు. ఇలా హాయిగా సాగిపోతున్న జీవితంలో వీరి భార్యకి ఈ విధమైన అనారోగ్యం వచ్చింది. ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. పెద్ద పెద్దగా కేకలు పెడుతుంది. చేతిలో ఉన్న వస్తువులన్నీ కింద పడి కొట్టడం, దొరలడం అలా చేస్తూ ఉంటుంది. అక్కడ ఒంగోలు, గుంటూరు, విజయవాడ అనే చోట్ల వీరికి మానసిక వైద్యులకు చూపించారు. ఏవో మందులు ఇచ్చారు, కానీ ఫలితం శూన్యం. అలాంటి టైంలో వీరి చిన్న కూతురు తండ్రితో చెప్పింది, నాన్న, మొగల్చర్ల గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద కొన్నాళ్ళ పాటు ఉంటే ఏమైనా గాలి చేష్టలు ఉంటే వదిలిపోతాయని చెప్పుకుంటున్నారు. అమ్మని తీసుకొని అక్కడికి వెళ్దాము. మీరు ముందు అమ్మని తీసుకొని వెళ్ళండి, తర్వాత మేము ఇంట్లో చూసుకొని వస్తాము అని చెప్పారు. కూతురు మాట ప్రకారం వారిద్దరు భార్యాభర్తలు ఇద్దరు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం వచ్చారు. మందిరం దగ్గరికి సిబ్బందిని అడిగారు, 1 నెల రోజుల పాటు మేము ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాము, మాకు ఉండడానికి ఏమైనా వసతి ఇవ్వగలరా అని అడిగారు ఆ సిబ్బందిని. అప్పుడు వాళ్ళు చెప్పారు, సిబ్బంది ఇలా ఏంటంటే, ఇక్కడ ప్రత్యేకంగా ఇవ్వడానికి గదులేమీ లేవు, అందరితో పాటు మీరు కూడా షెడ్లోనే ఉండాలి, ఒక పక్కగా వంట చేసుకోండి, రాత్రిపూట అందరూ స్వామివారి మందిరంలోనే పడుకుంటారు, మీరు కూడా అక్కడే పడుకోవచ్చు, శని ఆదివారాల్లో ఇక్కడ అన్నదానం చేస్తారు, ఆ 2 రోజులు మీరు కూడా భోజనం చేయొచ్చు అని వారికి చెప్పారు. వారి సిబ్బంది మాట ప్రకారం షెడ్కి వెళ్ళారు. షెడ్కి వెళ్ళిన తర్వాత అలాగే మండపంలో పడుకుంటున్నారు. రోజు ఉదయం 4 గంటల కల్లా లేచి 108 ప్రదక్షిణాలు భార్యాభర్తలు ఇద్దరు తలస్నానం చేసి 108 ప్రదక్షిణాలు స్వామివారి మందిరం, సమాధి మందిరం వద్ద ప్రదక్షిణాలు చేయసాగారు. మొదటి 3 రోజుల్లో ఆమెలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు. 4వ రోజు మధ్యాహ్నం మాత్రం ఆమెలో ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమె ఇలా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దత్తాత్రేయ, నన్ను పంపడం నీ తరం కాదు, ఈ మనిషిని వదిలిపెట్టి నేను పోను అంటూ పెద్దగా కేకలు వేస్తూ మండపంలో కింద పడి దొర్లుతూ కేకలు వేసాగింది. 4వ రోజు అలా 1 గంట సేపు ఆవిడ అరిచి అలాగే పడుకొని నిద్రపోయింది. ఇక సాయంత్రం 4 గంటలు అవుతుందనగా లేచింది. లేచి అక్కడ బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి తడి బట్టలతోనే మందిరం దగ్గరికి వచ్చి అక్కడ బోర్లా పడుకొని వెక్కి ఆడవసాగింది. పాపం భర్తకి ఏమి చేయాలో తెలియలేదు. అంటే మిగిలిన 3 రోజుల కంటే ఈరోజు ఆమె ప్రవర్తన విపరీతంగా ఉంది. 2 చేతులు ఎత్తి ఇంక చేయగలిగింది ఏమీ లేదు కదా, స్వామివారికే విన్నవించుకుంటున్నారు, మొక్కుకుంటున్నారు, స్వామి మీదే భారం, రక్షించండి స్వామి అని అనుకుంటున్నాడు అతను. ఇంతలో వాళ్ళ కూతుర్లు కూడా వారి దగ్గరికి వచ్చారు. అలా 2 గంటలు ఆవిడ అలా బోర్లా పడుకొని ఏడవడం అలా ఒక 2 గంటలు గడిచింది. 2 గంటలు గడిచిన తర్వాత ఆమె ఇలా అంది, దత్తాత్రేయ, నాకు సెలవిప్పించు తండ్రి, నేను వెళ్ళిపోతాను, ఈ బాధ పడలేను, ఈ మనిషిని వదిలిపోతాను నాయన అంటూ ఏడుస్తూ చెప్పసాగింది. ఒక అరగంట అలా ఏడ్చేడ్చి సొమ్మసిల్లి పడిపోయింది, నిద్రపోయింది. ఆ రాత్రి ఇంకా ఆమె ఎటువంటి ఏడవడం, అరుపులు, కేకలు లేకుండా కామ్గా పడుకుందనమాట ఆవిడ. తెల్లవారుజాము నిద్ర లేచింది. మామూలుగా నిద్ర లేచి తన దగ్గర ఉన్న భర్త, పిల్లల వద్దకు వచ్చి ఇలా అంది, తన తల మీద పెద్ద బరువు దిగిపోయినట్టుగా ఉంది, రాత్రంతా బాగా నిద్రపోయానని వాళ్ళతో చెప్పింది.
ఆ తర్వాత ఆమెలో ఆ విపరీత ధోరణి ఎప్పుడూ కనబడలేదు. 2 రోజుల పాటు వీళ్ళు జాగ్రత్తగా వారి భర్త, పిల్లలు గమనించిన తర్వాత ఆమెకు బాగయిందని అనుకున్నారు. అనుకోని దత్తాత్రేయ స్వామివారి వల్ల తల్లి ఆరోగ్యం బాగుపడిందని వారంతా ఆనందించారు. ఆనందించి నాగేంద్ర ప్రసాద్ గారికి ఇలా చెప్పారనమాట. మేము ఈ ఆదివారం ఇక్కడ అన్నదానం చేసి వెళ్దామని అనుకుంటున్నాము అని చెప్పారు. వారు అదే విధంగా ఆదివారం నాడు అన్నదానం చేసి వారి ఊరికి వెళ్ళిపోయారు. ఇంకొక లీల. ఈ భక్తుని పేరు పార్థసారథి. వీరు హైదరాబాద్‌లో ఉంటారు. ఒకసారి మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరంకు దర్శించుకోవడానికి వచ్చారు. శనివారము వచ్చారు. ఆ రోజు సమాధి దర్శనం ఉండదు. దూరం నుంచే నమస్కారం చేసుకోవడం కదా! అదేవిధంగా దూరం నుంచే నమస్కారం చేసుకున్నారు. తర్వాత మాలకొండ వెళ్లారు. మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని, కొండ మీద ఉన్న అమ్మవారిని, తర్వాత శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారు తపస్సు చేసుకున్న శివాలయము, వారి నివాసం ఉన్న పార్వతీదేవి మఠం అన్నీ దర్శించుకొని వచ్చారు. ఆ రాత్రి పల్లకి సేవలో కూడా పాల్గొన్నారు. మరుసటి రోజు ఉదయం అర్చకుల ద్వారా నిర్వహించిన స్వామివారి సమాధి పూజలు, అభిషేకాలు, ప్రత్యేక హారతులు అన్ని దగ్గరుండి చూశారు. తర్వాత సమాధి దర్శనం కూడా చేశారు. చేసిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారనమాట. వచ్చి చెప్పారు ఇలాగ. నేను నిన్ననే వచ్చాను. ఇలా ఇవన్నీ పూజలన్నీ చేశాను. మీరు మరొక్కసారి నాకు సమాధి దగ్గరికి వెళ్ళి దర్శించుకునే అవకాశం ఇవ్వండి అని అతను ప్రాధేయపడ్డాడు. ఇతను నాగేంద్ర ప్రసాద్ గారు అంటే కొంచెము అతను ఆ టైంలో చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. వాళ్ళంతా దర్శనం తర్వాత అక్కడ దర్శనం లైన్‌లన్నీ కంట్రోల్ చేయాలి ఇవన్నీ కదా! ఆ కార్యక్రమాల్లో వాళ్ళంతా బిజీగా ఉన్నారు. ఇతని మాటలు వినడానికి కూడా అంతగా అతనికి పెద్దగా ఇష్టపడలేదు. ఇంకా సరే సమాధి దర్శనమే కదా అడుగుతున్నారని నేను అర్చక స్వామికి చెప్తాను మీరు వెళ్ళండి అని చెప్పేశారు. అదేవిధంగా అర్చక స్వామి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారు. అడిగిన తర్వాత వారిని సమాధి దగ్గరికి పంపించారు. మరొకసారి సమాధి దర్శనం చేసుకున్నారు. చేసుకొని వచ్చేసారు. వచ్చేసి తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి అతను ఫోన్ చేశాడనమాట నాగేంద్ర ప్రసాద్ గారికి. నాగేంద్ర ప్రసాద్ గారు, నా పేరు పార్థసారథి అండి. నేను 10 రోజుల క్రితం మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం దగ్గరికి వచ్చాను. మీతో మాట్లాడాను. మీరు కొంచెం విసుక్కున్నారు అని చెప్పాడనమాట. అంటే అప్పుడు వీరికి గుర్తొచ్చిందనమాట. ఆ రోజు పని ఒత్తిడిలో ఉన్నాను అని సంజాయిషీ ఇచ్చారు. అదేం పర్వాలేదండి. కానీ నేను ఫోన్ చేసిన విషయం ఏంటంటే, నాకు ఉన్న ఒక పని స్వామివారి దయ వల్ల పూర్తయింది. అందుచేత కృతజ్ఞతగా మీరు సూచించినట్టుగా శని, ఆదివారాలు 2 రోజులు అన్నదానానికి అయ్యే ఖర్చుని నేను భరిస్తాను. దాతల సహకారంతో అన్నదాన సత్రం బాగు చేయిస్తున్నారని అక్కడ సిబ్బంది చెప్పారు. దానికి సుమారు 5, 6 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. నేను కూడా అన్నదానం సత్రం బాగు చేయించడానికి నా వంతుగా కొద్ది మొత్తాన్ని విరాళంగా ఇస్తాను. కాదనకుండా స్వీకరించండి. ఇది స్వామివారి అనుగ్రహము నాకు. ఈ అవకాశం నాకు ఇవ్వటం స్వామివారి అనుగ్రహంగా భావిస్తాను. వచ్చే నెలలో నేను మా కుటుంబంతో సహా వస్తాను అని నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు. అంటే స్వామివారు అన్నదానం చేయించుకుంటున్నారు. అతనితో చేయించి అంతేకాకుండా సత్రం బాగు చేయడంలో అతని వంతు సహాయం చేసేటట్టు కూడా అతనికి ప్రేరణ ఇచ్చారు. అతని పని పూర్తయింది. అతనికి ఇక్కడ స్వామివారు సేవలో సహాయం చేయడానికి కూడా సహకారం అందించడానికి కూడా అతనికి అవకాశం ఇచ్చారు. స్వామివారి అనుగ్రహంతో అతనికి ఆ అవకాశం వచ్చింది. ఓం నారాయణ ఆది నారాయణ.